దేశమంతటా ఆసక్తిగా మారిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడబోతున్నాయి. బీహార్లో మరోసారి ఎన్డీఏకి ఛాన్స్ ఇస్తారా, లేకుంటే ఈసారి మహాగఠబంధన్ని ఓటర్లు ఆశీర్వదిస్తారా తేలబోతోంది. అయితే ఇప్పటికే వెల్లడైన సర్వే ఫలితాలను బట్టి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి మరోసారి ఎన్డీఏ సర్కారు ఏర్పడడం ఖాయం అనే ధీమా బీజేపీ మిత్రపక్షాల్లో కనిపిస్తుంది. అదే సమయంలో ఈసారి మార్పు కోరుతున్న ఓటర్లు తమకే ఓటేశారు అని మహాగఠబంధన్, అందులోనూ ఆర్జేడీ అధిష్టానం బలంగా నమ్ముతోంది. మరి ఓటర్లు ఎటు తీర్పిచ్చారు ఏంటన్నది తుది ఫలితాలను బట్టి స్పష్టత వస్తుంది. అయితే బీహార్లో ఎన్నికల ఫలితాలను బట్టి దేశవ్యాప్త రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం సుస్పష్టంగా ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా ఎన్డీఏ ఇదే రీతిలో సమిష్టిగా సాగాలంటే, ఇదే పద్ధతిన కూటమి బలంగా నిలబడాలంటే బీహార్ ఎన్నికల్లో విజయం అత్యవసరం. అందుకు తగ్గట్టుగా బీజేపీ అధిష్టానం అస్త్రశస్త్రాలను ప్రయోగించింది, అహర్నిశలు శ్రమించింది, అన్ని రకాలుగాను అక్కడే కేంద్రీకరించి పనిచేసింది. మరి అయినా ఓటర్లు ఆ పార్టీని గెలిపించారా లేదా అన్నది తేలబోతుంది. ఒకవేళ బీహార్లో బీజేపీ మిత్రపక్షాల ఎన్డీఏ పక్షం ఓటమి పాలైతే అది కేంద్రంలో ఒక కుదుపే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే మోదీ తీరుతో అసంతృప్తిగా ఉన్న బీజేపీలోని ఒక సెక్షన్, వాళ్ళతో పాటుగా ఇతర మిత్రపక్షాల నుంచి మోదీ మీద ఒత్తిళ్లు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో మోదీ ఎంతకాలమని ఒత్తిళ్లతో కూడిన ప్రభుత్వాన్ని నడుపుతారు, కాకుంటే జమిలీ ఎన్నికల వైపు సాగిపోతారు అనే చర్చ కూడా ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంటుంది. మరొక వైపు బీహార్లో జేడీయూ చాలా స్వల్ప స్థానాలకే పరిమితం అయ్యే ప్రమాదం ఉంటుంది అనే అభిప్రాయం ఉంది. 101 అసెంబ్లీ సీట్లకు బరిలో దిగినప్పటికీ కేవలం 40 నుంచి 45 స్థానాలకే పరిమితం కావచ్చు అని అత్యధికులు భావిస్తున్నారు. 50 సీట్లు కూడా దాటొచ్చు అనే అంచనాలు ఉన్నప్పటికీ 40 సీట్ల లోపు మాత్రమే పరిమితం అయిపోతే జేడీయూ అధికారాన్ని కోల్పోతుంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని దిగక తప్పని పరిస్థితి వస్తుంది. అదే జరిగితే జేడీయూ ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతుందా? అది ఒకవేళ ఎన్డీఏలో కొనసాగకపోతే అప్పుడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం మరింత ఊగిసలాటలో పడే ప్రమాదం రాబోతుందా అనే అభిప్రాయం కూడా ఉంది. ఒకవేళ అందుకు విరుద్ధంగా మరోసారి ఎన్డీఏ విజయం సాధిస్తే అప్పుడు కుర్చీ పీఠం కోసం చాలా తీవ్రమైనటువంటి కలకలం రేగుతుంది. జేడీయూ బీజేపీ నేతల మధ్య చాలా గట్టి పట్టు ఉంటుంది. అప్పుడు బీజేపీ అధిష్టానం ఏం చేయబోతుందన్న దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం స్థిరంగా సాగుతుందా, లేకుంటే కుదుపులు అనివార్యంగా మారతాయా అన్నది తేలుతుంది. ఈ రెండు కాకుండా ఎన్డీఏ నిజంగానే ఓటమి పాలైతే అప్పుడు అనివార్యంగా జేడీయూ బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది. మరోసారి ఆర్జేడీతో చేతులు కలిపినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. దీనికి తోడు చంద్రబాబు నాయుడు కూడా చాలా క్రియాశీలకంగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విషయంలో అనేక రకాలుగా నిర్లక్ష్యం వహిస్తోంది. మొన్నటి బుడమేరు వరదల్లో నయా పైసా విధిల్చిన దాఖలాలు లేవు. మోంతా తుఫాను బాధితులకి ఇప్పటి వరకు కేంద్రం కనికరించిన ఆనవాళ్లు లేవు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధుల్లో కూడా చాలా అరకొరగానే దక్కుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలలకు గాను 32,000 కోట్ల రూపాయల నిధులు కేంద్రం విడుదల చేయాల్సి ఉంటే 6 నెలలకు కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే నిధులిచ్చిన పరిస్థితి. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు ఎంతకాలం పాటు మోదీతో సన్నిహితంగా మెలుగుతారు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే కేంద్రంలో ముఖ్యంగా ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా వెనుక చంద్రబాబు పాత్ర ఉంది అనే అభిప్రాయం ఉంది. అనిల్ అంబానీ, చంద్రబాబు, ధన్ఖడ్ ఇలాంటి వాళ్ళంతా మూకుమ్మడిగా చేసినటువంటి ప్రయత్నాల మూలంగానే ఉన్నపళంగా ధన్ఖడ్ని సాగనంపేశారు అనే చర్చ ఉంది. దానికి తోడు చంద్రబాబు ఇటీవల మోదీ భజనలు విస్తృతంగా ఆలపించడం వెనక కూడా అనేక కారణాలు ఉండొచ్చు అనే అభిప్రాయం ఉంది. ఇలాంటి తరుణంలో బీహార్లో ఎన్డీఏ ఓటమి పాలైతే అటు జేడీయూ బయటకు వచ్చి ఇటు చంద్రబాబు తన డిమాండ్ల చార్ట్ని మోదీ ముందు పెడితే అది అనేక రకాల పరిణామాలకి దారితీసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ రాజకీయంగా కేంద్ర ప్రభుత్వం మీద ప్రభావం చూపే అంశాలు. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అనేక మలుపులు తిరగడం అనివార్యంగా చెప్పొచ్చు. ఒకవేళ స్థిరమైనటువంటి ప్రభుత్వం బీహార్లో ఏర్పడకపోతే అప్పుడు 2027 యూపీ ఎన్నికలతో
ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకి సిద్ధమయ్యేందుకు మోదీ సన్నాహాలు చేసుకోవచ్చు అనే అభిప్రాయం బలపడుతుంది. దాంతో జమిలీ ఎన్నికల, ముందస్తు ఎన్నికల, ఈ రెండు కాకుండా స్థిరమైన ప్రభుత్వమా ఏందన్నది బీహార్ ఎన్నికల ఫలితాలు తేల్చబోతున్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని కూడా బీహార్ ఎన్నికలు చాలా తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చెందిన కేంద్ర ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న జనసేన, తెలుగుదేశం తీరును కూడా బీహార్ ఎన్నికల ఫలితాలు నిర్ణయించబోతున్నాయి. దీన్ని బట్టి భవిష్యత్ రాజకీయాలకు బీహార్ ఎన్నికలు అత్యంత కీలకంగా మారినటువంటి తరుణంలో చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారు, ఏ రీతిన సాగబోతారు, అది మోదీ ప్రభుత్వం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది, ఇదంతా కీలకం. ఒకవేళ మళ్ళీ బీహార్లో ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంటే ఇక చంద్రబాబు మరికొంతకాలం పాటు వేచి చూడక తప్పని పరిస్థితి ఉంటుంది. బీజేపీతో మరింతగా సఖ్యంగా సాగాల్సిన బాధ్యత ఉంటుంది. దాంతో బీజేపీ నాయకత్వం చంద్రబాబుని మరికొంతకాలం పాటు ఖాతరు చేయకుండా ముందుకు సాగిపోయే ప్రమాదం కూడా ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. ఏం జరిగినా బీహార్ ఎన్నికల ఫలితాలను బట్టి అటా ఇటా అని తేలబోతుంది. చంద్రబాబు చక్రం తిప్పే అవకాశం దక్కుతుందా, లేకుంటే ఆయన మరికొంతకాలం పాటు బీజేపీ కనుసన్నల్లో బీజేపీ ముందు అణిగిమణిగి వ్యవహరించాలా అన్నది కూడా బీహార్ ఎన్నికల ఫలితాలు తేల్చబోతున్నాయి.